హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రజెంట్ నేను మేడ్చల్ గోడవల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. నిన్న సాయంత్రం 4:30కి ఇక్కడ ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు ట్రైన్ ఢీకొట్టి చనిపోయారు. నిన్న ఇక్కడ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఈ పెద్ద ఆయన కూడా ఇక్కడే ఉన్నారు, ఈయన కూడా చూసారని చెప్తున్నారు. అంటే ఎలా జరిగిందండి ఇదంతా కూడా? ఆయన పిల్లల్ని కాపాడడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడని చెప్తున్నారు. అక్కడ నుంచి గడ్డి విక్కుంటూ వస్తుడు. గేట్ అతనికి గడ్డి విక్కుంటుంది, ఇక్కడ దాకా వచ్చాడు. గడ్డి వికేసి ఉంటాడు. ఇక్కడ వచ్చాకల్లా పిల్లలు ఏం చేసినట్టు డాడీ అని భార్య వచ్చి కూర్చుంది పిల్లలతో. పిల్లలు అక్కడ దిగగానే ఏం చేసేది డాడీ డాడీ అనుకుని ఉరుకుతున్నారు. అప్పుడే రాయలసీమ వచ్చింది. రాయలసీమ వచ్చి ఆయన పిల్లల్ని కాపాడనీకే ఇట్లా ఆపితే ఆగుతుంది, బండి ఆగదు కదా. ఒక పిల్ల వెనుకుందా ముంగుందా తెలియదు. అది అందుకొని పెట్టాకాల గొది పడేసింది. అంటే అప్పటికే చాలా స్పీడ్లో ఉందా? స్పీడ్లో ఉంటుంది. పిల్లల్ని ఆపడానికి అతను ట్రైన్ ముందు చేతులు రెండు పిల్లలు కూడా అందుకోవాలి కదా, ట్రైన్కి ఆగుతుందా ఆగదా. ఆ నుంచే సులువు వచ్చింది అది. మళ్ళీ అక్కడ పోయి ఆపి మళ్ళీ చూసిపోయారు ట్రైన్ వాళ్ళు. ట్రైన్ ముందుకెళ్ళి ఆపి మళ్ళీ అసలు ఏం జరిగింది చూసుకున్నారు. వాళ్ళ మిస్టేక్ ఏం కాదులేండి. వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్కి ఎట్లా చెప్పినా ఏది చెప్పినా వాళ్ళకి ఏముంటుంది అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళే ఉంటుంది. అంటే ఒకవేళ ట్రైన్ ఆపితే ప్యాసింజర్స్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఏం లేదు ప్రమాదం అంటే ఇప్పుడు వాళ్ళు అసలు ఆపరు. అది ఆడ ఏదో 5 నిమిషాలు చూసి మళ్ళీ పెట్టాలి కదా, ఫోన్లో పెట్టాలి కదా. వెంటనే ముగ్గురు కూడా స్పాట్లో చనిపోయారా? స్పాట్లో ఒక పిల్లనే జరుగుతుంది. కింద మీద ఉన్నప్పుడు అక్కడ వేస్తేనే ఆ పిల్ల 108 వచ్చి ఆయన ఆగుతూనే ఉంది, ఆడ చచ్చిపోయింది అంతే. వాళ్ళు వేసుకోపోరు కదా చచ్చిపోయిన వాళ్ళు 108 వాళ్ళు. అట్లా తండ్రి బాడీ ఏమైంది? తండ్రి బండి ఎక్కడ పడ్డదో, అక్కడ కొడుకపోయి ఎక్కడ పడ్డదో తెలియదు. తండ్రి బాడీ అయితే మరి నాది అక్కడ పోయారు పోలీసు వాళ్ళు ఏరనీకే, మరి దొరకాలి తెలియదు. తండ్రి వెళ్ళిపోయినాయి. తండ్రి బాగున్నాడు, తండ్రి బాగుండు కదా. బంపర్ ఉంటుంది అమ్మగడ, అది నొక్కపోతాయి. పిల్లలు ఒక ఆమె ఆ పిల్ల కాలేజీ మీద వేసారు అంతవరకు కదా. అమ్మాయి అంటే అప్పుడు ప్రాణం ఉంది, ఆ అమ్మాయికి ప్రాణం ఉంది. 108 వచ్చేదాకా ఆమె చచ్చిపోయింది. అంటే 108 వస్తే ఆమె బతికేదా? వెంటనే వస్తే ఎవరు తీసుకెళ్తే హాస్పిటల్కి కానీ టైం వచ్చింది ఆమె మీదికి ఏమైనా చచ్చిపోయింది అంటే ఇక అర్థం చేసుకోవాలి మనం. ఇక మూడో అమ్మాయి ఎలా చనిపోయింది మరి? రెండో అమ్మాయి పట్టణాలనే ఇది కట్ అయిపోయింది. నిన్ననే పట్టణాలనే. తండ్రి ఎక్కడ పోయిండు అక్కడ అంతే. చచ్చిపోయిన వాళ్ళు తీసుకోపోరు కదా 108. నేనైనా సరే చచ్చిపోయిన వాళ్ళ భార్య ఇది ఆమె కళ్ళ ముందే జరిగింది అంతా. అక్కడే ఆమె అన్నీ చూస్తూనే ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళందరూ వాళ్ళ అత్తగారు వాళ్ళంతా వచ్చి అట్లుంటాయి కొన్ని. మీరు చూసారు అతనితో ఎప్పుడన్నా మాట్లాడారు? ఇక్కడ కృష్ణ అనే అతనితో. కృష్ణ అంటే కదా, కృష్ణ లైన్ మీద రోజు ఆయన. ఇక మరి ఆ రోజు లీవ్ ఉందా లేదా తెలియదు. సామాన్యంగా ఆధారం రారు, ఇక వాళ్ళకి డ్యూటీ ఉంటాయి కదా, దాని ప్రకారం వచ్చి. కృష్ణ అంటేనే నాలుగు అటుంటాడు ఆయన లెక్క ఉంటాడు. ఎత్తిపోతే బాగుంటాడు, బాగుంటాడు. అంకుల్ లెక్క ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. సో అది గోడవెల్లి రైల్వే స్టేషన్లో జరిగింది. చనిపోయిన వ్యక్తి ఇదే స్టేషన్లో ట్రాక్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. అంటే ఈ ట్రాక్స్ అన్ని కూడా చెక్ చేస్తాడు, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవని చెప్పేసి ఆ చివరి నుంచి ఈ చివరికి అతను చెక్ చేస్తూ ఉంటాడు. అయితే డైలీలోనే తన వర్క్ చేయడానికి సండే కూడా వచ్చాడు, విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో అతనికి వాళ్ళ ఫ్యామిలీ లంచ్ తీసుకొచ్చింది, మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చారు. వాళ్ళ భార్య వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా. వాళ్ళు సండే స్కూల్ సెలవు కావడంతో సరదాగా కాసేపు కలిసి తిందామని చెప్పేసి స్టేషన్లో సరదాగా వాళ్ళు వచ్చారు. సరదాగా వచ్చిన తర్వాత కలిసి అందరూ భోజనం చేశారు. అయితే చేసిన తర్వాత పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారో ఆమె కూడా స్టేషన్ మీద కూర్చుంది. ఇంకా కొంచెం సమయం అయితే వెళ్ళిపోవచ్చు ఇంటికి, అందరం కలిసి వెళ్ళిపోదాం బండి మీద అని చెప్పేసి కృష్ణ వాళ్ళతో చెప్పాడు. దానికి ఆమె సరే అన్నది. తర్వాత వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిట్ చేసే టైంలోనే కృష్ణ తను వర్క్ చేసుకుంటున్నాడు, ట్రాక్ చూసుకుంటూ ఉంటున్నాడు. అదే టైంలో కృష్ణ ఇద్దరు పిల్లలు వర్షిత వర్షిని ఇద్దరు కూడా ఆడుకుంటూ ఆ ప్లాట్ఫామ్ నుంచి ట్రాక్ మీదకి వచ్చేసారు. సో ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకోలేదు,
ఆడుకుంటున్నారు. అటు నుంచి ఏమొస్తుంది, ఇటు నుంచి ఏమొస్తుంది అనేది గమనించలేదు. వాళ్ళు ఆడుకుంటున్నారు. ఒక్కసారిగా ట్రైన్ సౌండ్ వచ్చింది. ట్రైన్ చాలా స్పీడ్‌తో వస్తుంది. వెంటనే కృష్ణ దాన్ని గమనించాడు. ఆ ట్రైన్ ఖచ్చితంగా వాళ్ళని ఢీకొట్టే అవకాశం ఉందని కృష్ణ గమనించాడు. అయితే అతను పని చేసుకుంటున్న దగ్గర నుంచి వెంటనే అతను పిల్లల దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. కేకలేస్తున్నాడు, తప్పుకోండి, పైకెక్కండి అని. కానీ హార్న్ సౌండ్‌లో ఆ పిల్లలకి అది అర్థం కావలేదు. ఆళ్ళ నాన్న ఏం చెప్తున్నాడో అర్థం కావలేదు. వాళ్ళ నాన్నని చూసిన వెంటనే వాళ్ళిక్కడే మనుషులు భయపడి అలా బిగిచిపోయారని చెప్పాలి. సో, అంటే ఎటు కదలలేకుండా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని తెలియలేదు ఆళ్ళకి. అలాగే ఉండిపోయారు. గమనించలేదు. ఆళ్ళ నాన్న ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకొచ్చాడు. వచ్చి తప్పించే ఇంక పిల్లల్ని తప్పిస్తున్న టైంలో ట్రైన్ ఒకసారిగా వేగంగా వచ్చి ఢీకొట్టింది ముగ్గురిని. కొట్టినప్పుడు వెంటనే ఆ ట్రైన్ కింద ముగ్గురు కూడా పడిపోయారు. స్పాట్లో చనిపోయారు. సో, చెప్పకూడదు, వాళ్ళ బాడీ పార్ట్స్ కూడా వేరైపోయినాయి. సో, అంతా కూడా ఇక్కడే చోటు చేసుకుంది. సో, చూడొచ్చు మనకిక్కడ కృష్ణ అలాగే వాళ్ళ డాటర్స్ యొక్క డ్రెస్సెస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే నిన్న పోలీసులు ఇక్కడికొచ్చి ఆ మృతదేహాల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిమిత్తం కూడా పంపించడం జరిగింది. సో, ఇదంతా కూడా ఇక్కడ చూస్తున్న వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. అతను అదే టైంలో బోనాలు తీసుకుని వెళ్తున్నాడు గుడికి. ఆ టైంలోనే ఇదంతా జరిగిందని చెప్తున్నాడు. అప్పటికి వాళ్ళు కూడా ప్రయత్నించారు. కానీ దూరంగా ఉండడంతో ఆళ్ళొచ్చేలోపే ఈ సంఘటన అంతా ఇక్కడ జరిగిపోయింది. అలాగే ఈ కృష్ణ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె నిజంగా చాలా చాలా బాధపడుతుంది. ఇదంతా కూడా తన కళ్ళ ముందు జరిగింది. ఒక షాక్ ఇన్సిడెంట్ లాగా అయిపోయింది. సో, తను కొంచెం మెంటల్లీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడే గుండెలు బాదుకుంటూ ఆమె ఏడుస్తుంది. సో, చిన్న పిల్లలు కళ్ళ ముందే ఎదిగిన ఇద్దరు కూతుర్లు, కట్టుకున్న మొగుడు ఒకేసారి చనిపోవడంతో ఆమె బాధకి అసల అంతు లేదు నిజంగా. సో, ఏదేమైనప్పటికీ పోయిన ప్రాణాల్ని మళ్ళీ తీసుకురాలేము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్ణ భార్యకి ఆర్థిక సాయం చేసి ఆమె జీవితాంతం బాధపడకుండా వాళ్ళకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ స్టేషన్ మాస్టర్‌తో మాట్లాడడం జరిగింది. సో, అతను డే షిఫ్ట్‌లో ఉన్నాడు. అతను ఏం చెప్తున్నాడంటే ఈ ట్రైన్ గేట్స్ ఉంటాయి కదా! ఈ ట్రాక్ గేట్స్ అంటే ఇటు రోడ్ నుంచి ఇటుపక్క రోడ్డు దాటడానికి గేట్స్ ఎవరు కూడా సరైన పద్ధతి పాటించరు ఇక్కడ. ట్రైన్ స్టేషన్‌లో మూవ్ అవుతూ ఉంటుంది. ఆ గేట్ కింద నుంచి వెళ్ళిపోతారు. బండి ఉంటే బండిని వంచి మెల్లగా తీసుకెళ్ళిపోతారు. ఆ సైకిల్ ఉంటే సైకిల్ తీసుకెళ్ళిపోతారు. నడిచి వెళ్ళిపోతారు. ఎవరు కూడా ఒకసారి పద్ధతి పాటించరు. మేమెంతా చెప్తున్నా ఒకవేళ మేము రివర్స్ అయితే మా మీద రివర్స్ అవుతారు. కుర్రోళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారని చెప్పేసి ఆయన నాతో చెప్పడం జరిగింది. సో, నిజానికి పద్ధతి పాటించాలి. పాటించకపోతే మన ప్రాణాలే పోతాయి. వాళ్ళు అందుకని అక్కడ ఉండి వర్క్ చేస్తారు. ఆ గేట్ దగ్గర ఉండి ఎందుకు వర్క్ చేస్తారంటే మనం ఎక్కడ ట్రైన్ వస్తుంది మనం చూసుకోకుండా దాటేసి వెళ్ళిపోతాం. అందుకే గేట్లు వేసి అక్కడ వాళ్ళు వర్క్ చేస్తారు. సో, వాళ్ళ మీద రివర్స్ అయితే మనకేమొస్తుంది? కాబట్టి మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా పద్ధతి పాటించాలి. పాటించకపోతే ప్రాణాలు పోతాయి. అలాగే ఒక ఫ్యామిలీకి సంబంధించి కార్ అట్లానే అక్కడ గేట్ లేదు. కార్ అలాగే ట్రాక్ దాటుతుంది. అప్పటికే ట్రైన్ వేగంగా వచ్చి కొట్టేసింది. తండ్రి చేసిన చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న 4 ప్రాణాలు కూడా ఒకేసారి పోయినాయి. అలాంటి సంఘటనే ఈరోజు గౌడిపల్లి రైల్వే స్టేషన్‌లో కూడా చోటు చేసుకుంది. పాపం పసిపిల్లలు తెలియక ట్రాక్‌లోకి ఆడుకోవడానికి వస్తే వాళ్ళని కాపాడడానికి వచ్చిన కన్న తండ్రి వాళ్ళతో పాటే మరణించాడు. అలాగే చాలామంది కూడా ఈ స్టేషన్‌లో వీడియోల కోసం వికృత చేష్టలు చేస్తున్నారు. సెల్ఫీ వీడియోల కోసం చాలా ట్రై చేస్తున్నారు. ఇప్పటికే చాలా చాలా ప్రాణ నష్టాలు జరిగాయి. మీ అందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకోవాలి. వీడియోలు తీసుకోవడానికి అని చెప్పేసి ట్రాక్ పైకి వస్తున్నారు. ట్రాక్ పైకి వచ్చి ఇక్కడ ట్రైన్ ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ ఇలా సెల్ఫీ వీడియో పెట్టుకుని హాయ్ గైస్ అంటూ చేస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే ట్రైన్ ఈ పట్టాలు ఉన్నాయి కదా ఇక్కడ వరకే ఉంటుందే అని చెప్పేసి అనుకుంటాం. మనం ఇక్కడ నుంచి చూసుకుంటాం మనకేం కాదులే మనం ఇటు ఉన్నాం కదా అని చెప్పేసి అనుకుంటాం. ట్రైన్ ఆల్మోస్ట్ ఇక్కడ దాని వెడల్పు ఇక్కడ వరకు ఉంటుంది. సో, అది ఎంత స్పీడ్లో వస్తుంది
చాలా స్పీడ్లో వస్తుంది. ఆ స్పీడ్తో మన బాడీని ఒక్కసారి టచ్ ఇచ్చిందంటే మన బాడీలో ప్రతి పార్ట్ కూడా ముక్కలు అయిపోతుంది. అంత స్పీడ్తో వస్తుంది ట్రైన్. అలాగే కృష్ణ వాళ్ళ ఫ్యామిలీని ఢీకొట్టిన ట్రైన్ కూడా రాయలసీమ ఎక్స్ప్రెస్. అది కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. అది ఈ స్టేషన్లో ఆగదు. ఒకవేళ ఈ స్టేషన్లో ఆగేదైతే ఆ ట్రైన్ పైలట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్లో చేసి ఏదో రకంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసేవాడు. కృష్ణ ఫ్యామిలీని కాపాడడానికి కనుక ఆ పైలట్ ట్రై చేస్తుంటే అది రాయలసీమ ఎక్స్ప్రెస్, అందులో పాసెంజర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా ఆ పాసెంజర్స్ అందరూ కూడా స్పీడ్ బ్రేక్ వేస్తే ట్రైన్కి ఒకసారిగా ఒక బోగి మీద ఒకటి ఎక్కేసి పట్టాలు తప్పి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. పెద్ద ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తీవ్ర ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పైలట్ మిగతా వాళ్ళని కాపాడడానికి ఆ బ్రేక్ని అతను వేయలేదు. సో నాకు తెలిసి అతను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. సో అతను తప్పేం లేదు, ఎందుకంటే స్పీడ్గా వచ్చిన ట్రైన్ని ఆపడం అసాధ్యం. అలాగే నేను చెప్తున్నా కదా, ఈ స్టేషన్లో ముఖ్యంగా దాటేటప్పుడు ఎవరు కూడా క్రమశిక్షణ పాటించట్లేదు, పద్ధతి పాటించట్లేదు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడైనా మీరు మారండి. అలాగే ఈ ట్రాక్ పైన చూసాం కదా ఎంత దారుణమైన సంఘటన జరిగిందో. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ ట్రైన్ గేట్స్ దాటేటప్పుడు ఖచ్చితంగా పద్ధతి పాటించండి, క్రమశిక్షణ పాటించండి. లేదంటే మన ఫ్యామిలీని మనం కోల్పోతాం, లేదా మన ఫ్యామిలీ మనల్ని కోల్పోతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ రైల్వే స్టేషన్ పైకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ వీడియోలు తీసుకుని స్టేటస్లు పెట్టుకుందాం అట్లా అనుకుంటే మన భవిష్యత్తులో మనం కాళ్ళు చేతులు పోయి ఉంటాం, లేదంటే మన ప్రాణమే పోతుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ ఇలాంటిది ఇన్సిడెంట్ ఇంకెక్కడ కూడా జరగకూడదు అనుకుంటున్నా. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క పిల్లల్ని రైల్వే స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని మీ దగ్గరే పెట్టుకోండి. సరదాగా మనం చూసుకునే టైంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కోసారి ఆ ప్లాట్ఫామ్ నుంచి కింద కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం చూస్తున్నాం, చాలా వీడియోస్ వస్తున్నాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోస్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా ఎందుకు పెడుతున్నారంటే మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి. కాబట్టి ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని నేను కోరుకుంటున్నా. ఈ సంఘటనలో చనిపోయిన వర్షితకి 10 సంవత్సరాలు, వర్షినికి 7 సంవత్సరాలు, కృష్ణకి దాదాపు 30 నుంచి 40 వరకు ఉండొచ్చు అంటున్నారు. సో వాళ్ళ ముగ్గురు ఆత్మలకి కూడా శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే పాపం పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో తండ్రి చనిపోయాడు. ఎందుకంటే పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో తండ్రి తన ప్రాణాలను కోల్పోయాడు, అది కూడా కన్న భార్య ముందే. సో ఇది చాలా చాలా తీవ్రమైన ప్రాణ నష్టం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. స్టేషన్కి వచ్చేటప్పుడు క్రమశిక్షణగా ఉండండి. అయితే నిన్న మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ట్రైన్ కింద పడి చనిపోయారని చెప్పేసి ఈ స్టేషన్లో ఒక వార్త వచ్చింది. అది అసలు ఎలా జరిగింది, మీరు చూసారు అని చెప్పేసి అంటున్నారు. ఎత్తుకొని పోతున్నా సార్, నేను దేవునికి బోనం చేసిన నిన్న. నేను బోనం ఎత్తుకొని పోతున్నా, పబ్లిక్ ఉరుకుతురు ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి. అయితే నేను గుడి కాడ పోయి నేను రిటర్న్ రాను. నేను గుడి పోయి వచ్చినాక చూసిన అన్న ఫోటో చూడగా నాకు పానం చచ్చిపోయింది. నాకు అంటే మీరు గుడికి వెళ్తున్న టైంలోనే అది జరిగిందా? 4:30కి. ఓకే, 4:30. తెలుసా అతను, మీకు తెలుసా అతను ఇక్కడ డ్యూటీ చేస్తాడు కదా? డ్యూటీ చేస్తాడు, ప్లాట్ఫామ్ మీద తిరుగుతాడు సార్ ఆయన. ఇక్కడ నుంచి గుట్ట అవతలకి వెళ్తాడు, మళ్ళీ అక్కడ బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జ్ దాకా వెళ్తాడు సార్ రోజు. అంటే ఏంటి అతను వర్క్ ఏంటి ఇక్కడ? స్టేషన్ మాస్టరా? మాస్టర్ కాదు సార్ ఆయన, ఈయన ట్రాక్ మ్యాన్ అది చేశారు సార్ ఆయన. నాకైతే పానం బాధ అనిపించిందా? చాలా బాధ అనిపించింది సార్. అంటే చిన్నపిల్లల్ని కాపాడడానికి వెళ్ళి వాళ్ళ కూతురులేనంట కదా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పడ్డాడు, అవతలికి వెళ్ళి ఉరికొచ్చిండు. ఆయనతో ఈ పాపలు అతుకునే వరకు ఈయన బండికి తాకేసాడు. అయితే కాపాడడానికి ట్రై చేసినా కానీ ముగ్గురు చనిపోయారు. ముగ్గురు చనిపోయారు. ట్రైన్ స్పీడ్గా వచ్చిందా? సాధారణంగా అంటే ఇది చిన్న స్టేషన్ కదా, స్లోగా వెళ్ళే అవకాశం ఉంటుందేమో ట్రైన్స్ అవన్నీ. అది మనకు తెలియదు సార్, మనం చెప్పము ఆ విషయం. అంటే ఏ ట్రైన్ కింద పడ్డారు వాళ్ళు? ట్రైన్ అది ఆ టైంలో ఏ ట్రైన్ వచ్చిందో అది రాయలసీమనే. వేరే గూడ్స్ ట్రైన్స్ అంటారు కదా, అట్లాంటిదే లేకపోతే ప్యాసింజర్ బండి సార్. ఓకే, ఎక్కడ జరిగింది? మనం ఇప్పుడు ఆ పోల్ ఉందా సార్, ఆ పోల్ రెడ్ పోల్ కనబడుతుందా, ఆ ప్లేస్లో తగిలింది సార్. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా సేవ్ చేయడానికి వచ్చి ట్రై చేశారు అప్పుడు వాళ్ళని? మేడ్చల్ పిఎస్సీ వాళ్ళు
నలుగురు ఐదు వచ్చారు, కౌన్సిలర్ వచ్చిండు, వాళ్ళందరూ వచ్చారు, అందరు చూసారు సార్ నన్ను చూడడానికి మామ మామ అంటారు నన్ను మాట్లాడి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇక్కడికి వచ్చారండి? వచ్చారు సార్. చనిపోయింది ఎవరెవరు ఒకసారి నాకు క్లారిటీగా చెప్పండి. అలా ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు. ఆయన ఆయన